కీర్తనలు 144వ అధ్యాయం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరచువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగి రమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను. 10 తంతుల సితారాతో నేను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో నిండి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలెనున్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బేళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటయనను ఉరుకులెత్తుటయనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటయనను లేదు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. 144వ కీర్తన దావీదు కీర్తనగా వ్రాయబడింది. 140వ కీర్తన నుంచి 143 కీర్తనలు అనగా 4 కీర్తనల్లో కూడా దావీదు తను ఉన్నటువంటి శ్రమలలో, తర్వాత సౌలు చేత తరమబడుతున్నటువంటి పరిస్థితులలో వ్రాయబడినటువంటి కీర్తనలుగా ఆ 4 కీర్తనలు చూస్తాం. ఈ కీర్తనలో 144వ కీర్తనలో అతని నుంచి తప్పించబడిన తరువాత వ్రాయబడినటువంటి కీర్తనగా కూడా దీన్ని గుర్తించవచ్చు. ఇదే కీర్తనలో, ఈ కీర్తనలోని చాలా భాగాలు కీర్తన 18వ అధ్యాయంలో కూడా దావీదు ఇంతకు మునుపే వర్ణించాడు. ఆ కీర్తన 18వ అధ్యాయంలో కూడా సౌలు చేత తరమబడుట మానివేయబడి తిరిగి అతడు హెబ్రోనులో రాజుగా ప్రతిష్ఠించబడిన తరువాత వ్రాయబడినటువంటి కీర్తన 18వ కీర్తన. దానిలో ఉన్నటువంటి కొన్ని వచనాలే ఈ 144వ కీర్తనలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి 5వ వచనంలో, యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. ఈ విధంగా వ్రాయబడినవి ఇక్కడ కీర్తన 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 7వ వచనంలో, అప్పుడు భూమి కంపించి అదరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణముల రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. అలా చెప్పి తర్వాత 16వ వచనంలో, ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకుని మహాజల రాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులైండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఇక్కడ కూడా ఆ కీర్తనలో వ్రాయబడినటువంటి కొన్ని భాగాలు ఈ కీర్తన 144వ అధ్యాయంలో మనం గమనిస్తాం. తర్వాత ఇక్కడ 3వ వచనంలో, యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవబలి ఉన్నవి. ఇక్కడ దానిలో ఈ కొన్ని వచనాలు ఇక్కడ మనం చదివినటువంటి 144వ కీర్తన 3-4 వచనాల్లో, కీర్తన 8వ అధ్యాయం 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? కనుక ఈ కీర్తన 144వ అధ్యాయం 12 వచనాల వరకు మనం చూసినట్లయితే అంతకు మునుపు రాసినటువంటి దావీదు రాసినటువంటి కీర్తనల యొక్క కలయికగా చెప్పబడవచ్చు. కానీ
12వ వచనం నుంచి 15వ వచనం వరకు రాయబడినటువంటి వచనాలు ఇవన్నీ కూడా దానికి జతపరచబడటం ద్వారా వేరైనటువంటి అర్థంతో ఈ కీర్తన దావీదు మనం గమనించాలని కోరుతూ రాస్తున్నాడు. ఈ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే అది తన దావీదు యొక్క అనుభవం మాత్రమే కాకుండా అది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనుభవంగా కూడా మనం వర్ణించవచ్చు. ఉదాహరణకు చూడండి, ఆయన 1వ వచనం, నాకు ఆశ్రయ దుర్గము యెహోవా సన్నుతింపబడిన గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. తర్వాత 2వ వచనంలో, నా దుర్గము నన్ను తప్పించువాడు, నా కేడము నన్ను ఆశ్రయించువాడు. సిలువ వేయబడి పాతిపెట్టబడిన తరువాత 3వ దినం ఏ విధంగా మృతులలో నుంచి లేపబడి ఉన్నాడో దాని యొక్క అనుభవంగా కూడా మన ప్రభువు మాట్లాడుతున్నాడు. తర్వాత మిగిలినటువంటి విషయాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 10వ వచనంలో, నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడు. ఈ రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు విజయం దయచేయుట అంటే మరణము నుంచి, పాపము నుంచి, పాపము చేత మరణ బంధకాలలో ఉన్నటువంటి స్థితిలో నుంచి ఉన్నటువంటి మనుషులందరికీ కూడా విడుదల కలుగు చేయుటకు సామర్థ్యం కలిగినటువంటి కార్యమును, విజయ కార్యమును మన ప్రభువైన యేసుక్రీస్తు జరిగించున్నాడు. తర్వాత మన ప్రభువు వచ్చినప్పుడు ఆయన యొక్క రాజ్యం స్థాపించబడి భూమి మీద ఉన్నటువంటి సందర్భంలో ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో జరగబోయేటువంటి, ఈ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆయన స్థాపించేటువంటి రాజ్యం యొక్క స్థితిని కూడా 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం గమనిస్తాం. కనుక ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఇది దావీదు యొక్క అనుభవంగాను, మన ప్రభువైన యేసుక్రీస్తుకు కొన్ని వచనాలు సంబంధించినవి గాను, తర్వాత 12వ వచనం నుంచి 15వ వచనం వరకు అది మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద తన రాజ్యాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించే స్థితిలో ఉన్నటువంటి స్థితిని వ్యక్తపరుస్తూ రాయబడినటువంటి వచనాలుగాను ఉన్నాయి. కానీ వీటన్నిటిలో కూడా విశ్వాసమైన మనకు కూడా వర్తించేవిగా చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, కొన్ని వచనాలు మనం చూద్దాం. 1వ వచనంలో, నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నుతింపబడిన గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. మనిషి విశ్వాసులైనటువంటి మనందరం కూడా రక్షించబడిన తరువాత ఎవరైతే ఆయన చేత పిలువబడి ఏర్పరచబడినటువంటి సమూహంలో గుంపులో ఉన్నారో వారందరినీ రాబోయే దినాలలో దేవుడు తన కుమారునితో పాటుగా పాలివారొకటకు, ఆయనతో మహిమను పంచుకొని ఆయన రాజ్యంలో పాలివారొకటకు పిలుచుకున్నాడు. సో ఆ ఏర్పాటులో తగిన విధంగా పాలు పొందటానికి అవసరమైనటువంటి విధంగా ఈ లోకంలో మరి భక్తితోటి, సమర్పణతోటి జీవించేటువంటి విశ్వాసులందరి జీవితాలలో ప్రతిరోజు యుద్ధం జరిగేదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వాసులు రాబోయే దినాలలో అపవాది అతనిని వెంబడిస్తున్నటువంటి దూతల సముదాయంతో యుద్ధం చేసి వారు ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రస్తుత స్థలం ముందున్నటువంటి ఆకాశ మందలి ప్రదేశాన్ని నుంచి వారిని పారద్రోలి ఈ జయించినటువంటి విశ్వాసులు అక్కడ ఆ స్థలాన్ని ఆక్రమించబోతున్నారు. అది మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో గమనిస్తాం. ఆ పోరాటానికి వారు ఇక్కడ ఉన్నటువంటి సమయంలో వారు పిలువబడి పాపాలు క్షమించబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ, మరణ, భూస్థాపన, పునరుద్ధానాలలో సాదృశ్యాలలో ఐక్యపరచుకొని విశ్వాసంతో వారు పొందినటువంటి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి సందర్భంలో వారిలో ప్రతిరోజు జరిగేటువంటి యుద్ధ పోరాటం మనం గమనిస్తాం. ఎందుకనగా శరీరంలో నివసిస్తున్న మనము ఆత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడటానికి జరిగే పోరాటం ప్రతిరోజు మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. అయితే ఆ సమయంలో ఆయన ఏం చెబుతున్నాడంటే, నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడవు నీవే. కనుక ఈ పోరాటంలో శరీరాన్ని ఓడించి, శరీరం ద్వారా పాపక్రియలను బంధించి వాటి మీద జయం పొంది మనము దేవుడు కోరిన విధంగా జీవించగలగడానికి అవసరమైనటువంటి నేర్పరితనాన్ని మనకు ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అది మన అంతరంగంలో జరిగేటువంటిది. తరువాత దేవుడు మనలను వాడుకోవటానికి కలిగజేయబడిన అవకాశాలలో మనం ఆయన కొరకు
అపవాది చేత బంధకాలలో ఉన్నటువంటి అనేక మంది దేవుని బిడ్డలకు విడుదల కలుగు చేయడానికి చేసేటువంటి పోరాటంలో కూడా మన చేతులకు యుద్ధాన్ని, మన వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పేవాడుగా ఉన్నాడు. పౌలు 2 కొరింథీ 10వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తాడు, 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలం కలగై ఉన్నవి. ఈ చేతులకు యుద్ధాన్ని, వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పేటువంటి ఇది ఏంటంటే, లోకంలో శరీర రీతిగా పోరాడేటువంటి విధమైనటువంటి పోరాటాన్ని గురించినటువంటి నేర్పరితనం కానీ బలం కానీ కాదు. మనం ప్రభువు మీద ఆధారపడి ఆయనలో నిలిచి ఉండడం ద్వారా ఆయనలో ఉన్నటువంటి బలం చేత నడిపించబడుతున్నటువంటి అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. దావీదు కూడా తనకు కలిగిన అవకాశాలలో తన చేతులతోటి వేళ్లతోటి పోరాడినవాడు కాడు. సౌలు విషయంలో ఆత్మచేత నడిపించబడి ప్రభువు ఏ విధంగా తనలో పనిచేస్తూ దేవుని యొక్క కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన బలశౌర్యాన్ని ప్రకటించగలడో దాన్ని ప్రకటిస్తూ వచ్చినటువంటి జీవితం దావీదుది కూడా సౌలు విషయంలో. కనుక విశ్వాసులమైన మనం అపవాదిని ఓడించే విషయంలో మన చేతులకు యుద్ధం అంటే మనం యుద్ధం చేయటం అని కాదు. ఈ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాకుండా ఆత్మ సంబంధమైనవి ధరించుకొని అపవాది యొక్క దుర్గములను పడద్రోయజాలుటకు శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మహత్యము చేత, బలాతిశయం చేత ఆత్మలో నడిపించబడటం అనేటువంటిదే యుద్ధంలో నేర్పరితనం కలిగి ఉండటం. ఎవరైతే ఆత్మపూర్ణులై దేవుని యొక్క ఉద్దేశాలను చక్కగా గమనించగలిగి ఆ ఆత్మ యొక్క స్పృహలో స్పర్శలో జీవిస్తూ శరీర సంబంధమైన వాటిని వారికి వ్యతిరేకంగా లేస్తున్నటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఓడించుటకు ప్రభువు మీద ఆధారపడుతూ ఆయన ద్వారా నడిపించబడినటువంటి జీవితం కలిగి ఉండటం అనేటువంటిదే మన చేతులకు యుద్ధాన్ని, మన వేళ్లకు పోరాటాన్ని నేర్చుకున్నట్టు అనేది. తర్వాత 3వ వచనంలో, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. ఈ విధంగా ఒక మనిషి మట్టితోటి భూమి కొరకు చేయబడినటువంటి వ్యక్తి, అతని గురించి నువ్వు ఎందుకు అంతగా ఆలోచించవలసి వచ్చిన అవసరం ఉన్నది? ఎందుకు నువ్వు లక్ష్య పెడుతున్నావు? 8వ కీర్తనలో మనం చదివినట్లయితే అతనికి సమస్తము మీద అధికారిగా నువ్వు అతన్ని నియమించున్నావు. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడి సృష్టించబడినటువంటి సృష్టి అంతటిలో కూడా ఉన్నతంగా హెచ్చించబడినటువంటి మనుషుడిగా నువ్వు అతన్ని గుర్తిస్తున్నావు. అతనిలో ఊపిరిపోతే ఏమీ లేదు. ఎందుకు నువ్వు లక్ష్య పెట్టుతున్నావు అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఎంతో దొడ్డవి. మనము ఈ లోకంలో శరీరంలో భూమి కొరకు సృష్టించబడినప్పటికీ కూడా మనలో ఆయన ఊదినటువంటి ఊపిరిలో ఆ జీవాత్మను ఏదైతే మనలో ఉంచి ఉన్నాడో ఆయనతోటి సంబంధంలోనికి సంపర్కంలోనికి రాగలడానికి శక్తి కలిగినట్లుగా దేవుడు ఈ సృష్టి అంతటిలో కూడా మనిషిలో దానిని ఉంచాడు. అందుచేత ఆయన దాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. మనలో ఉంచబడినటువంటి జీవాత్మ దేవుని ఆత్మతో సంబంధం కలిగి పరలోక సంబంధమైనటువంటి నివాస స్థలాలలో నివసించుటకు పనికి రాగలిగిన విధంగా మార్చుటకు ఏదైతే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదో ఆ ప్రణాళికలోనికి రాగలుగుటకు దేవుడు మనుషుని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. లేకపోయినట్లయితే అవసరం లేదు. దాని యొక్క విలువను మనం గుర్తెరగాలి. విశ్వాసులుగా రక్షించబడినటువంటి అనేక మంది దేవుడు మనల్ని పరలోక సంబంధమైన పిలుపుతోటి పరలోక స్వాస్థ్యము కొరకు, పరలోక ఆశీర్వాదం కొరకు, పరలోకంలో ఉన్న గృహ నిర్వాహకత్వం కొరకు, పరలోకంలో ఉన్నటువంటి మహిమ కొరకు పిలిచున్నాడనే విషయాన్ని మర్చిపోయినట్లయితే అప్పుడు ఈ విషయం మనకు వర్తిస్తుంది. ఎందుకు నువ్వు లక్ష్య పెట్టుతున్నావు అంటే అవసరం లేదు కదా అని. అలా కాకుండా దేవుడు ఉద్దేశంతో మనుషుని సృష్టించాడు. ఉన్నతమైన స్థలాలలో తన కుమారునితో కూడా లేవనెత్తి మహిమలో కూర్చుండబెట్టి రాబోయే దినాలలో ఆయనతో పాటుగా రాజ్యం చేయటానికి పనికి రావటకు సామర్థ్యం కలిగినటువంటి నేర్పరితనం కలిగిన వారుగా చేయవలనని ఆయన యొక్క ప్రణాళిక ఉన్నది కనుక ఆయన మనలను లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. 5వ వచనం, యెహోవా
నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. సో ఇక్కడ మనం చూసినటువంటి ఈ వచనాలు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు మునుపు ఎవరైతే ఈ భూమి మీద లేవనెత్తబడకుండా మిగిలిన వారుగా ఉన్నారో వారిని లేవనెత్తేటువంటి సందర్భంలో ఉన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు తన కలిగినటువంటి శ్రమలన్నిటిలో కూడా సౌలు చేత తరమబడుతున్నప్పుడు విడుదల పొందిన దానికి గుర్తుగా తను మాట్లాడుతున్నాడు. ఇది విశ్వాసులైన మనకు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు మునుపు ఆయన మధ్యాకాశానికి వచ్చి సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఎవరైతే ఆయన కొరకు సిద్ధపరచబడని వారుగా ఉన్నారో, విశ్వాసులు నమ్మదగిన వారుగా ఉన్నారో, ఆయన కొరకు జీవిస్తున్నారో, అపవాది యొక్క ముద్రను వారి మీద వేయించుకొనకుండా లోకము నుంచే ప్రత్యేకపరచుకుని ఉన్నారో వారందరూ కూడా వెళ్ళేటువంటి పరిస్థితిని గురించి ఈ కీర్తనలో వర్ణించబడింది. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనం. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదివు కాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. అది రాబోయేటువంటి రాకడకు కూడా. ఒకసారి మన దేవుడు అయిన యెహోవా ఇశ్రాయేలులతో మాట్లాడటానికి సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు అవి ఆ పర్వతములు కంపించి మెరుపులు మెరిసి అది భయంకరమైన దృశ్యముగా ఉన్నట్లుగా మనం నిర్గమకాండం 19వ అధ్యాయంలోను, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో తిరిగి మరలా దాన్ని పౌలు రాసినప్పుడు కూడా గమనిస్తాం. సో తిరిగి మరలా మన ప్రభు రాబోయే మునుపు ఇదే సంఘటనలు మరలా పునరావృతం కాబోతున్నాయి. అవి మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, తర్వాత ఇంకా వివిధమైనటువంటి స్థలాలలో సందర్భాలలో కూడా వాటిని గమనించవచ్చు. కానీ పౌలు 2వ తెస్సలోనికీయులకు రాసిన మొదటి 6వ వచనం నుంచి, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇక్కడ మనం చదివినటువంటి వచనాలలో 144వ కీర్తన 7వ వచనం ఆఖరిలో, మహాజలములలో నుండి అన్యుల చేతులలో నుండి నన్ను విడిపింపు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు భూమి మీద ఉండి లేవనెత్తబడటానికి సిద్ధపరచబడినటువంటి విశ్వాసులందరినీ కూడా ఆ విధంగా ఆయన లేవనెత్తి వారికి విశ్రాంతిని కలుగు చేసేటువంటి ప్రభువుగా ఉన్నాడు. తర్వాత ఇంకా 7వ వచనంలో కనుక చూస్తే కీర్తన 144:7లో, పైనుండి నీ చేయి చాపి నన్ను తప్పించము, మహాజలముల నుండి నన్ను అన్యుల చేతుల్లో నుండి నన్ను విడిపింపము. వారి నోరు ఒట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో నిండి ఉన్నది. 11వ వచనంలో చూస్తే, నన్ను తప్పింపము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపము, వారి నోరు ఒట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో నిండి ఉన్నది. ఇది మరలా తిరిగి చెప్పబడింది. వారి నోరు ఒట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో నిండి ఉన్నది. ఈ రాబోయేటువంటి దినాలలో మన ప్రభు యేసుక్రీస్తు రాకడకు మునుపు ఏం జరగబోతుందంటే, అనేక మంది దేవుని యందు విశ్వసించకుండా నాస్తికత్వంలోనికి దిగిపోయి దేవుని యొక్క ఆయన ఉన్నాడు అనేటువంటి దానిని ప్రశ్నార్థకంగా మార్చి అనేక మంది యొక్క హృదయాలను చెరిపి దేవుని వైపు నుంచి, విశ్వాసం నుంచి తప్పించేవారుగా అనేకమైన శక్తులు రాబోతున్నాయి. అయితే వారు మాత్రమే కాకుండా ఎవరెవరైతే దేవుని యందు విశ్వసించకుండా విగ్రహారాధన వేర్వేరు అయిన వాటి యందు వారే దేవుడని విశ్వసిస్తున్నటువంటి అనేక మంది కూడా ఉంటారు. ఆ సమయంలో ఈ శ్రమల కాలంలో ఆ ఏర్పరచబడినటువంటి కొద్దిమంది యొక్క ప్రార్థన వింటూ ఏ విధంగా వారిని తప్పించబోతున్నాడు అనేటువంటిది ఈ 2వ దశలోని 1వ అధ్యాయంలో చూశాం. ఈ అపవాది వచ్చినప్పుడు అతడు ఏ విధంగా ఇక్కడున్న వారందరినీ కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ
అబద్ధములతో నింపి వారు దేవుని వైపు కాకుండా నిజమైనటువంటి దేవుని వైపు తిరగకుండా అతడు దేవుడని పూజించగలిగేటట్లుగా వారి హృదయాలను చెరిపి అటువైపు తిప్పేవాడుగా ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. తరువాత 12వ వచనం. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారందరూ నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు మృగము ఎదుటగా చేయుటకు ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఈ విధంగా ఆ మృగము, తర్వాత దానిని పూజించమని బలవంతం చేయుచున్నటువంటి అబద్ధ ప్రవక్త ఈ ఒట్టి మాటలు మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అబద్ధముతో లోకమును నింపి అనేక మందిని మోసపుచ్చి వారిని పూజించగలిగేటట్లుగా చేయబడేటువంటి స్థితి ఈ కీర్తన 144వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఆ సందర్భంలో మన ప్రభువు ఏం చేయబోతున్నాడు అనేటువంటిది 2వ తెస్సలోని 2వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. 8వ వచనం నుంచి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడెను, అనగా అంత్యక్రీస్తు. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును ఆవరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. మొట్టమొదట్లో ఈ అబద్ధములు, ఒట్టి మాటలు మాట్లాడేటువంటి ప్రక్రియ అపవాది, దానికి సంబంధించిన వారు ఈ లోకంలో ప్రారంభించి అది అంతకంతకు ప్రబలమవుతూ, ఎందుకనగా అతడు అబద్ధమునకు జనకుడు. చివరికి ప్రభువు చేసినటువంటి అనేకమైన సూచక క్రియలను కూడా ప్రక్కకు పెట్టి అబద్ధాన్ని, ఒట్టి మాటలు మాట్లాడుతూ అబద్ధాన్ని నమ్మేటువంటి శక్తిని నమ్మిన వారుగా ఉన్నారు. కనుక దేవుడు చివరికి ఆయన ఏర్పాటులో లేకుండా ఎదురు తిరిగి దేవుని యొక్క కృపను విశ్వసించకుండా ఉన్నటువంటి అనేక మంది ఈ అబద్ధమును నమ్మేటువంటి శక్తిని కూడా వారికి అనుగ్రహిస్తాడు. అది ఎంతో దుఃఖకరమైనటువంటి, భయంకరమైనటువంటి స్థితి. ఈ విశ్వాసి 144వ కీర్తనలో ఏం చూస్తామంటే, అటువంటి స్థితిలో ఎవరైతే భూమి మీద ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ అనేకమైనటువంటి శ్రమలు చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ అపవాది యొక్క నామమునకు ముద్ర వేయించుకొనకుండా ప్రత్యేకపరచుకొని ప్రార్థిస్తూ చేతులకు యుద్ధాన్ని, వేళ్లకు పోరాటాన్ని నేర్పుతున్నటువంటి అనుభవంతో జీవిస్తూ ప్రభు యొక్క తన ఆగమన ప్రకాశం చేత వచ్చి అపవాదిని, అతని యొక్క ప్రభావం చేత నడిపించబడుతున్నటువంటి భూరాజులందరినీ కూడా ఓడించి విశ్వసించిన వీరికి మరి విడుదల కలుగు చేస్తాడనేటువంటి నమ్మకంతో ఎదురు చూచేటువంటి బిడ్డలను గురించి వ్రాయబడింది. అటువంటి వారిని గురించి కీర్తన మిగిలిన వచనాల్లో చెప్తున్నాడు. 10వ వచనంలో, నీవే రాజులకు విజయము దయచేయువాడు. కనుక ఎవరైతే ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఆయనందు విశ్వసించి మరి చక్కగా దేవుడు మేఘారూఢుడై ప్రత్యక్షమయ్యేటువంటి సందర్భంలో లేవనెత్తబడతాము అనేటువంటి నిరీక్షణ కలిగి తాము ప్రత్యేకపరచుకొని లోక మాలిన్యం అంటకుండా
పాపంలో భాగం లేకుండా శరీరాన్ని ఓడించినటువంటి ఆత్మ ప్రభావం చేత నడిపించబడుతున్నటువంటి విశ్వాసులందరూ కూడా రాజులు. వారందరికీ నువ్వు విజయం దయచేయగలవు. ఎందుకనగా విశ్వసించిన జయించి ఆయనతో పాటుగా ఉన్నటువంటి వారందరూ కూడా మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు, నీవు మమ్మలను ఆయనకు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 4వ వచనంలో 6వ వచనంలో, వారు ఆయనతో పాటుగా మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారై మరి 1000 సంవత్సరంలో ఆయనతో పాటుగా రాజ్యం చేయుదురు. ఆ విధంగా ఎదురు చూస్తున్నటువంటి వారందరినీ కూడా ప్రభువు తప్పించి వారిని రాజులుగా ఎంచుకుని వారితో పాటుగా రాజ్యం చేసేటువంటి దర్జాలోనికి తీసుకుని రాబోతున్నాడు. 12వ వచనం నుంచి, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో గుండా ఉన్నటువంటి వారు ప్రభువు చేత తప్పించబడి ఆయన సన్నిధిలో నిలబడినటువంటి వారి యొక్క వర్ణన ఇక్కడ చెప్పబడింది. ఏ విధంగా ఉన్నారంటే వారు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రకరకాలైనటువంటి మొక్కలు కాదు దీని యొక్క అర్థంలో. అక్కడ ఉన్నటువంటి లెబనోన్ ప్రాంతంలో దేవదారు వృక్షాలు ఉన్నాయి. అవన్నీ కూడా గట్టిగా తిన్నగా బలమైనటువంటి కాండం కలిగి కొమ్మలు కలిగి వాడిపోకుండా ఎండిపోకుండా ఎల్లప్పుడూ కూడా నిటారుగా పెరిగి ఆకాశం వైపు చూచేటువంటివి అని అర్థం. ఆ విధంగా ఏ ఉద్దేశంతో అయితే ఆ మొక్కను నాటబడినదో ఆ మొక్క నాటబడినటువంటి ఉద్దేశం యొక్క చివరి దశకు ఫలింపులోనికి రాగడిగినటువంటి ఉద్దేశం. ఈ విధంగా జయించినటువంటి విశ్వాసులందరూ కూడా ప్రభు సన్నిధిలో నిలబడినటువంటి వారై వారు భూలోకంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క తలలు పైకెత్తి ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క రాకడలో ప్రత్యక్షతలో వారు ఏ విధంగా విడుదల పొందబోతున్నారు అనే దానికి నిదర్శనంగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాన్ని గురించి వారి కుమారులు ఉన్నారని చెప్తున్నారు. వారు కలుగుతున్నటువంటి శ్రమలు కానీ వారికి అంతకు మునుపు జరిగినటువంటి ఇబ్బందులు ఇరుకైన పరిస్థితులు కానీ శరీర సంబంధమైనవి కానీ అపవాది సంబంధమైనవి కానీ వేటిలో కూడా వంగలేదు. నిటారుగా పెరిగినటువంటి మొక్కల వలె ఉన్నారు. తర్వాత దేవుడు వారిని ఉంచబడినటువంటి ఉద్దేశంలో పిలువబడిన ఉద్దేశంలో ఏర్పరచబడిన ఉద్దేశంలో సంపూర్ణమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి మొక్కల వలె ఉన్నారు. తర్వాత మా కుమార్తెలు నగరకాయ చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. ఇక్కడ కుమార్తెలు అనగా ఒక స్త్రీని గురించి అని మాత్రమే కాదు, కానీ క్రీస్తునందు పురుషుడు స్త్రీ అనే భేదం లేదు. కానీ ఒక వర్ణన మాత్రం అది వర్ణించబడింది. అంటే సౌందర్యాన్ని గురించి చెప్పబడింది. ఈ సౌందర్యం అనేటువంటిది మూల కంబముల వలె ఉన్నారు ఆలయంలో. అనగా రెండు ప్రక్కల ఒక రెండు దిశలలో ఉన్నటువంటి గోడలకు మధ్యంగా నిలబడినటువంటి మూలకంబం. అంటే ఒక రెండు దిశలలోని వాటిని తాకుతూ కలుపుతూ దానికి చక్కగా అతకబడటానికి పనికి రాగలిగినటువంటి విధంగా సౌందర్యముతో చెక్కబడినటువంటి వారుగా ఉన్నారని అర్థం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఈ భూలోకంలో ఉన్నాడు. కానీ జయించినటువంటి విశ్వాసులు ప్రభువుతో కూడా కలిసి పరలోకంలో ఉండేవారుగా ఉన్నారు. వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదములు, రాజ్యము, మహిమ, తర్వాత స్వాస్థ్యము, గృహ నిర్వాహకత్వము ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనవి. ఈ మూలకంబములు అనగా రెండు దిశలను కలిపేటువంటివి. ఇక్కడున్నటువంటి విశ్వాసులు జయించి ప్రభువుతో కూడా పరలోకంలో ఉంటున్నప్పుడు పరలోక సంబంధమైన వాటిని, భూలోక సంబంధమైన వాటిని రెంటిని అవగాహనలోనికి, అనుభవంలోనికి తీసుకొని రాబడినటువంటి వారుగా దానికి కావలసినటువంటి సౌందర్యతలోనికి తీసుకొని రాబడినటువంటి పరిశుద్ధులుగా ఉన్నారు. చూడండి, ఒక విశ్వాసి ప్రభువునందు దాగి ఉండి సరైన విధంగా విశ్వాసం ఉంచి ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఆత్మ మనలో చెక్కేటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి సౌందర్యం, ఆ సౌందర్యం ఈ రెండు దిశలను అంటే భూమిని ఆకాశమును చక్కగా కలపగలగడానికి పనికి రాగలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉదాహరణగా దేవుడు మనిషిని చూస్తున్నాడు. ఆ సౌందర్యం ఆత్మచేత మరి ఆత్మ యొక్క ఫలముల చేత నింపబడి పరలోక సంబంధమైన స్థలాలలో నివసించుటకు
అక్కడ నివసిస్తూ దాని ప్రభావం ద్వారా భూమి మీద ఏలగలుగుటకు పనికి రాగలిగినటువంటి నైపుణ్యాన్ని, సౌందర్యతను, అలంకారాన్ని ధరించకూడనటువంటి వారుగా ఉన్నారు. తర్వాత 13వ వచనంలో, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. ఇక్కడ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన జరిగించే సందర్భంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టిలో ఏదైతే సృష్టి అంతయు కూడా విడుదల పొంది రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు ఈ గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను పిల్లలు వేసేవి. తర్వాత మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగాను. అప్పుడు మనిషి ఏదైతే శ్రమపడి తర్వాత నుదుట చెమటను ఓర్చి కష్టపడి బ్రతకవలసి వచ్చినటువంటి సందర్భం ఉన్నదో ఆదికాండం 3వ అధ్యాయంలో, దానిలో కొంత ఉపశమనం కలుగుట మనం చూస్తాం. మన ప్రభువు ఈ లోకంలో రాజ్యం చేసేటువంటి సందర్భంలో అది భూమి తనంతట తానుగా ఫలించటం, తర్వాత సృష్టించబడినటువంటి గొర్రెలు, తర్వాత ఎడ్లు, ఇవన్నీ కూడా వాటి పనిని ఫలభరితమైనవిగా ఈ సృష్టి అంతయు కూడా ఆ సృష్టిలో దేవుని యొక్క ఉద్దేశంలోనికి రాగలిగి అవి మనుషుని యొక్క సంతోషం కొరకు జీవించటానికి పనికి రాగలిగినటువంటి సాధనాలుగా దేవుడు వాటిని ఉంచుతాడు. తర్వాత చూస్తే 14వ వచనంలో, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటైనను లేదు. ఇప్పుడు అది గొర్రెలు కొట్లు కాకుండా ఎడ్లు కూడా అవి బరువులు మోయటానికి దున్ని మరి మిగిలిన పనులు మాత్రమే కాకుండా బరువులు మోయటానికి కూడా ఉపయోగపడేటువంటి పశువులు. వాటి పనులు అవి కూడా జరిగించేవిగా ఉన్నాయి. అంటే ఈ సస్యశ్యామలమైనటువంటి విధంగా భూమి అంతటి కూడా పండించబడి మనిషి యొక్క జీవనాధారానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా చక్కగా సృష్టి తనంతట తానుగా మరి వెలువరించడం ద్వారా మనిషి ఆ వీధులలో ఉరుగులెత్తుటైనను పరుగులైనను లేదు. ఇప్పుడున్నటువంటి దోపిడీ, అక్రమము, అన్యాయము, ధనవంతులైన వారు బీదవారిని దోచుకొనుట అవన్నీ కూడా ఉండవు. అలా కాకుండా మా వీధులలో పరుగులెత్తుట లేదు, శ్రమ అయినను లేదు, మొరపెట్టువారు వారని ఉండరు. ఎందుకనగా దేవుడే పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించి మనిషికి కావలసినటువంటి ప్రతిదానిని కూడా సమకూర్చి వాటన్నిటిలో కూడా మనిషి దేవుని యందు ఆనందించగలిగేటువంటి విధంగా మార్గాన్ని తెరిచి ఉంటాడు. కనుక ఈ అవినీతి, అక్రమము, దోపిడీ, దొంగతనము, దోచుకొనుట అవన్నీ కూడా తీసివేయబడి దేవుని యొక్క రాజ్యం భూమి మీద నెలకొల్పబడి ప్రతివారు కూడా ఆనందగా భరితమైనటువంటి హృదయాలతో నివసించగలిగిట, శాంతిగా ఉండుట చూడగలుగుతాం. అప్పుడు ఇటు స్థితి గల వారు ధన్యులు. అది రాబోయే దినాలలో ఆ విధంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత కనాను దేశంలో ప్రవేశించబడిపోయే మునుపు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఏమి సెలవిచ్చాడంటే, మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత నేను ఆ దేశం మీద దృష్టి ఉంచి మరి కాలములలో జరగవలసినటువంటి అవసరమైనటువంటి వర్షాన్ని, భూమి ఫలించగలిగేటట్లుగా కావలసినటువంటి దాన్ని మీకు అనుగ్రహిస్తాను. మీరు ఐగుప్తు దేశంలో కాళ్ళతోటి చేతులతోటి నీళ్లు కట్టిన వాళ్ళే కాకుండా నేను దానికి అవసరమైనటువంటి పంటనంతటిని కూడా సమకూరుస్తానని చెప్పాడు. అదే నూతన నిబంధన 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతించకూడదు, అవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మరి ఉదాహరణకి పక్షులు, చక్కగా అలంకరించబడినటువంటి అడవి పువ్వులు, వాటిని గురించి కూడా మన గమనానికి ప్రభువు తీసుకొచ్చి మాట్లాడతాడు కొండ మీద ప్రసంగంలో. అనగా విశ్వసించిన మనందరి యొక్క అవసరతలు తండ్రి ఇప్పుడు గమనించేవాడుగా ఉన్నాడు. పరలోక రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడినప్పుడు అప్పుడు చూసేవాడుగా ఉన్నాడు. కానీ ఇట్టి స్థితి గల వారు ధన్యులు. అంటే ఇప్పుడు ఎటువంటి విధంగా ఉరుగులు పరుగులు లేకుండా, శ్రమ మొరపెట్టుట లేకుండా, దేవుని యందు విశ్వాసం వచ్చి ఆయన మనకు అనుగ్రహించబోయేటువంటి దినదిన అవసరతల కొరకై అన్నిటినీ చక్కగా సమకూర్చగలడు అనేటువంటి నమ్మకం కలిగిన వారు శ్రమ, ఉరుకులు పరుగులు లేదని అర్థం. ఇట్టి స్థితి గలవారు ఇప్పుడు అటువంటి విశ్వాసంతో
నేను ప్రభువు చేత ఏర్పరచబడిన వాడును, పిలువబడిన వాడును, ఆయన నా పరలోకపు తండ్రి, నా అవసరతలన్నిటినీ గుర్తెరిగిన వాడు, నాకు కావలసిన వాటన్నిటినీ చక్కగా ఆయన సమయం నెరవేర్చువాడు, నా పక్షంగా నా కార్యములన్నిటినీ సఫలపరచువాడు అనే నమ్మకం కలిగి జీవించేటువంటి వారు ఆ స్థితిలోనికి రాగలుగుతారు. దేవుడి వాక్యం మనకు ఆశీర్వదించండి. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీ బిడ్డలంగా మేము రాబోయే దినాలలో మీ యందు ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించగటకు, మీకు మహింకరంగా జీవించగలుగుటకు, మీరు తీసుకుని రాబోయేటువంటి ఆ ప్రత్యక్షమైన రాకడ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగుటకు మా హృదయాలలో కావలసిన బలాన్ని, శక్తిని దయచేయండి. మా దినదిన అవసరతలు ప్రతిరోజు కూడా చక్కగా నెరవేర్చగలిగేవాడు అని నమ్మి మీ అందరి సంపూర్ణమైన విశ్వాసంతో ఈ మంటిఘటాలలో పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని నింపుకొని జీవించగలుగుటకు మాకు నేర్పండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.